మనందరికీ తెలుసు కదా, ఏదైనా ఒక పెద్ద లక్ష్యముందనుకోండి, దానికోసం చిన్న చిన్న సుఖాలు వదులుకోవాల్సొస్తుంది. అంటే ఆరోగ్యం కోసం ఇష్టమైన జంక్ ఫుడ్ మానేయడం, ఆ పరీక్షల కోసం స్నేహితులతో బయటకు వెళ్లడం తగ్గించడం లాంటివి. కాని ఇదే త్యాగం అనే ఆలోచనను ఒక ఆధ్యాత్మిక మార్గంలో, ముఖ్యంగా జ్ఞానోదయం లాంటి ఒక పెద్ద లక్ష్యం కోసం ఎలా ఉపయోగిస్తారో ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా? ఈరోజు మన ముందున్న సోర్స్లో ఒక భలే కాన్సెప్ట్ గురించుంది. దాని పేరు నెక్కమ్మ, పవిత్ర త్యాగం యొక్క ద్వంద్వ మార్గం. ఇది బౌద్ధమతంలోని నెక్కమ్మ లేదా పరిపూర్ణ త్యాగం అనే ఒక లోతైన భావన గురించి వివరిస్తోంది. వినడానికి ఇదేదో చాలా కష్టమైన, బాధతో కూడుకున్న విషయంలా అనిపించొచ్చు కానీ ఈ సోర్స్ దాన్ని పూర్తిగా ఒక కొత్త కోణంలో చూపిస్తోంది. అవును. సాధారణంగా త్యాగం అనగానే మనకు ఏదో కోల్పోతున్నామనే భావన వస్తుంది. కాని ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఈ నెక్కమ్మ అనేది ఒక స్వీయ శిక్ష కాదని అర్థం చేసుకోవడం. ఇది ఒక వ్యూహాత్మక వైదొలగడం అని మూలగ్రంథం చెప్తుంది. వ్యూహాత్మక వైదొలగడం అంటే తెలివిగా కొన్ని విషయాల నుండి తప్పుకుని మనసుకు స్వేచ్ఛనివ్వడమన్నమాట. ఇందులో రెండు ముఖ్యమైన స్థాయిలున్నాయి. వాటి గురించి ఈరోజు లోతుగా చర్చిద్దాం. ఆ వ్యూహాత్మక వైదొలగడం అనే మాట చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే ఇందులో ఏదో ఒక ప్లాన్, ఒక ఆలోచన ఉంది. కేవలం గుడ్డిగా వదిలేయడం కాదు. సరే, అయితే అసలు విషయంలోకి వెళ్దాం. ఈ నెక్కమ్మ పారమి లేదా పరిపూర్ణ త్యాగమంటే అసలు ఏమిటి? మూలం ప్రకారం సంబోధి అంటే జ్ఞానోదయం కోసం ఇంద్రియ సుఖాల నుండి, మానసిక మాలిన్యం నుండి దూరంగా ఉండటం. ఇది ఎలా పనిచేస్తుంది? ఇది పనిచేసే విధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ లక్ష్యం మనల్ని మనం శిక్షించుకోవడం కాదు, ఓ మనల్ని బంధించే వాటి నుండి విముక్తి పొందడం. మన ఇంద్రియాలకు తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చే సుఖాలు దీర్ఘకాలంలో ఒక రకమైన అసంతృప్తికి, అలసటకు ఎలా దారితీస్తాయో లోతుగా గమనించడం వల్ల ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. అంటే దుఃఖానికి కారణమయ్యే వాటి నుండి తెలివిగా తప్పుకోవడం, అదనమాట వ్యూహం. సరిగ్గా అదే వ్యూహం. అయితే ఈ విముక్తి అంత సులభం కాదు కదా. ఎందుకంటే మనల్ని బంధించేవి కేవలం బయటి వస్తువులే కాదు, నిజమే. మనస్సు లోపల ఉండే కోరికలు, ఆలోచనలు కూడా. బహుశా అందుకే ఈ మూలం త్యాగాన్ని రెండు స్థాయిలలో చూసి ఉంటుందేమో. ఒకటి బాహ్యం, మరొకటి అంతర్గతం. సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి ఒక తోటను శుభ్రం చేస్తున్నట్టు ఊహించుకోండి. ఓకే. ముందుగా బయట నుండి కనిపించే పెద్ద పెద్ద కలుపు మొక్కలను, రాళ్లనూ తీసేయాలి. ఇది మొదటి అడుగు. రైట్. కాని అసలైన పని అప్పుడు మొదలవుతుంది. భూమి లోపల దాగి ఉన్న చిన్న చిన్న కలుపు మొక్కల వేళ్లను కూడా పెకిలించాలి. లేకపోతే అవి మళ్లీ మొలుస్తాయి. మళ్ళీ వస్తాయి. అవును. ఈ రెండు పనులు కలిస్తేనే భూమి సాగుకు సిద్ధమవుతుంది. బౌద్ధ పరిభాషలో ఈ మొదటి పనిని వత్తుకామ నుండి వైదొలగడం అంటారు. వత్తుకామ అంటే వస్తు సంబంధమైన కోరికలు. అంటే మీరు చెప్పిన తోట ఉదాహరణలో ఆ బయటకు కనిపించే కలుపు మొక్కలన్నమాట. అవును. దీని గురించి మూలం ఏమి చెప్తోంది? అవును, ఇది త్యాగం యొక్క బాహ్య రూపం. మూలం దీనిని ఇంటిని విడిచి సన్యసించడం అని వివరిస్తోంది. అంటే భిక్షువుగా మారడమా? అవును. ఒక వ్యక్తి భిక్షువుగా మారి భౌతిక ఆస్తులు, సామాజిక హోదా, సంపద, ఇంకా కోరికలను నిరంతరం ప్రేరేపించే బాహ్య వాతావరణాన్ని విడిచిపెడతాడు. ఇలా చేయడం వల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి, అంతర్గత సాధనపై పూర్తి దృష్టి పెట్టడానికి అనువైన ఒక నియంత్రిత వాతావరణం ఏర్పడుతుంది. బయటి ప్రపంచం యొక్క గందరగోళం తగ్గుతుంది. కానీ ఇది వినడానికి బాగానే ఉన్నా ఆచరణలో చాలా కష్టం గదా. ఆధునిక ప్రపంచంలో ఒక వ్యక్తి అన్నీ వదిలేసి భిక్షువుగా మారడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కరెక్ట్. మరి మనలాంటి సామాన్య మానవులకు ఈ వత్తుకామ సూత్రం ఎలా వర్తిస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ సూత్రం యొక్క సారాంశం వాతావరణాన్ని మార్చడం. మనం భిక్షువుగా మారకపోయినా మన దైనందిన జీవితంలో మనకు మనమే ఒక నియంత్రిత వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఉదాహరణకు ఒక రచయిత తన పుస్తకంపై ఏకాగ్రత పెట్టడానికి కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకు దూరంగా ఒక నిశ్శబ్ద ప్రదేశానికి వెళ్లడం లాంటిది. అర్థమైంది. లేదా మనల్ని అనవసరమైన షాపింగ్ వైపు ప్రేరేపించే యాప్స్ను ఫోన్ నుండి తీసేయడం. మన దృష్టిని మరల్చే, మన సమయాన్ని వృధా చేసే విషయాలను భౌతికంగా మన జీవితం నుండి తగ్గించుకోవడమే ఆధునిక వత్తుకామ త్యాగం. ఓకే. బయట వాతావరణాన్ని కంట్రోల్ చేశాం,
అనవసరమైన యాప్స్ డిలీట్ చేశాం, టీవీ చూడటం తగ్గించాం. కానీ అసలైన సమస్య మనసు లోపలే ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఒక ప్రశాంతమైన గదిలో కూర్చున్నా సరే మనసు మాత్రం ఎక్కడో మార్కెట్లో తిరుగుతున్నట్టు ఉండొచ్చు. ఇక్కడే మీరన్న రెండో స్థాయి వస్తుందనుకుంటా. ఖచ్చితంగా. తోటలో పైపైన కలుపు తీసేశాం, కాని లోపల వేళ్లు ఇంకా ఉన్నాయి. వాటినే కిలేసకామ లేదా మానసిక మాలిన్యం అంటారు. కిలేసకామ. రాగం, ద్వేషం, అసూయ, అహంకారం వంటివి. ఇది అసలైన అంతర్గత యుద్ధం. ఒకరు భౌతికంగా ఒక ఆశ్రమంలో నివసిస్తున్నప్పటికీ మానసికంగా కోరికలతో, గత స్మృతులతో, భవిష్యత్ ప్రణాళికలతో నిండి ఉండవచ్చు. నిజమే. ఈ మానసిక మాలిన్యాన్ని శుభ్రపరచడానికి శ్రమణ అభ్యాసం సహాయపడుతుందని మూలం చెప్తోంది. శ్రమణ అభ్యాసం అంటే ధ్యానం, బుద్ధిపూర్వకత అంటే మైండ్ఫుల్నెస్ లాంటివా? అవి ఈ మానసిక మాలిన్యాన్ని ఎలా శుభ్రం చేస్తాయి? అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చుంటే ఆలోచనలు ఎలా పోతాయి? ఇది కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. ఇది మనస్సు పనిచేసే విధానాన్ని గమనించే ఒక శిక్షణ. ఉదాహరణకు మైండ్ఫుల్నెస్ ద్వారా మనస్సులో ఒక కోరిక పుట్టినప్పుడు మనం వెంటనే దాని వెంట పరిగెత్తకుండా, ఓకే, నా మనసులో ఇప్పుడు ఒక కోరిక పుట్టింది అని ఒక సాక్షిలా గమనించడం మొదలుపెడతాం. గమనించడం. అవును. నిరంతరం ఏదో ఒకటి కావాలని ఆశించే మనస్తత్వం, దొరికిందానితో అసంతృప్తి చెందడం, దొరకని దానికోసం ఆరాటపడటం, ఈ అలవాటును మనం గమనించడం మొదలుపెడతాం. అంటే ఆ కోరికకు మనకు మధ్య ఒక దూరం సృష్టించడం అన్నమాట. ఎస్. దాన్ని మనమే అని భావించకుండా అది మనసులో వచ్చిపోయే ఒక ఆలోచన మాత్రమే అని చూడటం. అలా చేయడం వల్ల దాని శక్తి తగ్గుతుందంటారా? సరిగ్గా అదే. ఆ కోరిక యొక్క శక్తిని తగ్గించడమే ఈ అభ్యాసం యొక్క ఉద్దేశ్యం. నేను ధ్యానం మొదలుపెట్టిన కొత్తలో ప్రశాంతమైన గదిలో కూర్చున్నా నా మనసులో మాత్రం ఆఫీస్ మీటింగ్లు, చేయాల్సిన పనుల లిస్టు నడుస్తూ ఉండేది. అందరికీ అనుభవమే అది. అప్పుడే నాకు తెలిసింది, బయటి నిశ్శబ్దం కన్నా లోపలి నిశ్శబ్దం ఎంత ముఖ్యమో, దాన్ని సాధించడం ఎంత కష్టమో అని. ఆ అభ్యాసం ద్వారా సమస్య పరిసరాల్లో కాదు, మనసు యొక్క అలవాట్లలో ఉందని అర్థమవుతుంది. కేవలం పరిసరాలను మార్చడం కాదు, మనస్సుకే శిక్షణ ఇవ్వడం ఈ రెండవ దశ. ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమవుతోంది. ఈ రెండు స్థాయిలు విడదీరానివి. అవును. బయటి త్యాగం అంటే వత్తుకామ లేకుండా లోపల సాధన చేయడం చాలా కష్టం. అదే సమయంలో లోపలి మార్పు కిలేసకామ లేకుండా బయట ఎన్ని వదిలేసినా అది కేవలం నటనవుతుంది. సరిగ్గా చెప్పారు. ఉదాహరణకు ఒక వ్యక్తి సోషల్ మీడియా వ్యసనాన్ని వదిలించుకోవాలనుకుంటే ముందు యాప్స్ డిలీట్ చేస్తాడు. ఇది వత్తుకామ. కరెక్ట్. మార్చుకోకపోతే అతను బ్రౌజర్ ద్వారా ఆ సైట్లను చూడటం మొదలుపెడతాడు. అద్భుతమైన ఉదాహరణ. అందుకే ఈ రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. బాహ్యత్యాగం ఒక ప్రయోగశాలను సృష్టిస్తే, అంతర్గత అభ్యాసం ఆ ప్రయోగశాలలో చేసే అసలైన ప్రయోగం. వావ్! మూలంలో ఒక చక్కని వాక్యముంది. ఇంద్రియ సుఖాలనేవి తీయని ఎరలాంటివి, కాని చివరికి అసంతృప్తి అనే గాలానికే దారితీస్తాయి. బాహ్యవస్తువులను వదిలేయడం సులభమేమో కాని వాటిపై మనస్కున్న ఆ అటాచ్మెంట్ను, ఆ కోరికను వదిలేయడమే అసలైన సవాలు. అయితే దీని అంతిమ ప్రయోజనమేంటి? జ్ఞానోదయ మార్గానికి ఈ ద్వంద్వత్యాగం ఎందుకింత ముఖ్యం? ఈ రెండు స్థాయిలను దాటడం వల్ల సాధించేదేమిటి? దీనిని ఒక పెద్ద చిత్రంతో ముడిపెట్టి చూస్తే, మూలం నెక్కమ్మను స్థలాన్ని సృష్టించేది, అంటే స్పేస్ మేకర్ అని పిలుస్తుంది. స్థలాన్ని సృష్టించేది. అవును. ఇది చాలా లోతైన మాట. ప్రాపంచిక ఆశలను, ఆస్తులమీద వ్యామోహాన్ని, అంటే వత్తుకామ, మరియు రాగద్వేషాలు, అసూయ వంటి మానసిక మాలిన్యమనే పొగమంచును, అంటే కిలేసకామ తొలగించడం ద్వారా మనస్సు స్పష్టంగా, నిర్మలంగా మరియు పదునుగా మారుతుంది. ఆ స్థలాన్ని సృష్టించడం అనే మాట చాలా శక్తివంతంగా ఉంది. అంటే మన రోజువారీ జీవితంలో మనస్సు ఎప్పుడూ ఆలోచనలతో, కోరికలతో, పనులతో నిండిపోయి ఉంటుంది. అవును. ఒక రకమైన రణగణ ధ్వని. కరెక్ట్. కొత్తగా, లోతుగా ఆలోచించడానికి అసలు చోటుండదు. ఈ త్యాగం ఆ చోటును సృష్టిస్తుందన్నమాట. ఇది కేవలం ఆధ్యాత్మిక సాధనకే కాదు, సృజనాత్మకతకు లేదా జీవితంలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వర్తిస్తుందేమో. నిస్సందేహంగా. ఒక శాస్త్రవేత్త ఒక క్లిష్టమైన సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్నా, ఒక కళాకారుడు ఒక కొత్త కళాఖండాన్ని సృష్టించాలన్నా వారికి మానసిక స్పష్టత, ఏకాగ్రత అవసరం. నిజమే. మనస్సు నిండా అనవసరమైన ఆలోచనల చెత్త ఉంటే ఈ స్పష్టత సాధ్యం కాదు.
చతురార్య సత్యాల వంటి గూఢమైన సత్యాలను గ్రహించటానికి, వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా చూడ్టానికి ఈ మానసిక స్థలం, ఈ స్పష్టత చాలా అవసరం. అంటే ఇది జ్ఞానం అనే విత్తనం మొలకెత్తటానికి అవసరమైన మానసిక భూమిని సిద్ధం చేయడం లాంటిది. సరిగ్గా అదే. మనస్సు నిండా కలుపు మొక్కలు అంటే కోరికలు, ద్వేషం ఉంటే ఎంత మంచి విత్తనం వేసినా అది పెరగదు. ఈ ద్వంద్వ త్యాగం ఆ కలుపు మొక్కలను, వాటి వేళ్లను పీకేసి భూమిని సారవంతం చేస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. మనస్సు ఇంకా సంతలోని ఉంటే గుహలో కూర్చొని ప్రయోజనమేమిటి? రైట్ పాయింట్. అందుకే ఈ రెండు స్థాయిల త్యాగం విడదీరానివి, అత్యంత అవసరమైనవి. ఈరోజు చర్చ నుండి నేర్చుకున్న ముఖ్య విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నెఖమ్మా అనే పరిపూర్ణ త్యాగం కేవలం వదులుకోవడం కాదు. కాదు. అది వివేకంతో కూడిన ఒక వ్యూహాత్మక చర్య, ఒక రకమైన స్వేచ్ఛ. ఇది రెండు భాగాల ప్రక్రియ. ఒకటి భౌతికం, అంటే వత్తుకామ, మన ఏకాగ్రతను దెబ్బతీసే బాహ్య వాతావరణాన్ని నియంత్రించటం. రెండోది ఇంకా ముఖ్యమైనది, మానసికం, కిలేసకామ, అంటే ధ్యానం మరియు సాధన ద్వారా మనస్సులోని మాలిన్యాలను, పాత అలవాట్లను శుభ్రపరచడం. సరిగ్గా చెప్పారు. ఈ రెండు కలిస్తేనే మనస్సులో ఆ విలువైన స్థలం ఏర్పడుతుంది. ఆ స్థలంలోనే నిజమైన అవగాహన, జ్ఞానం ఉదయిస్తాయి. ఈ మూలం చివర్లో ఒక ప్రశ్న ఉంది. ఈ పరిపూర్ణత మిగిలిన 9 పారమితులతో, అంటే పర్ఫెక్షన్స్తో ఎలా సంబంధం కలిగి ఉందో, లేదా కిలేసకామును అధిగమించడానికి ఉపయోగించే నిర్దిష్ట ధ్యాన పద్ధతులను అన్వేషించాలనుకుంటున్నారా? మనం ఇప్పుడు దానికి సమాధానం చెప్పబోవడం లేదు, కానీ ఇది తర్వాతి ఆలోచనకు దారితీస్తుంది. అవును. ఆ ప్రశ్నకు బదులుగా ఈ చర్చ ముగిసే ముందు వినేవారికి ఒక చిన్న ఆలోచనను వదిలివెళ్దాం. తప్పకుండా. త్యాగమంటే ఏదో కోల్పోవడం అని మనం సాధారణంగా అనుకుంటాం. కాని ఈ సోర్స్ ప్రకారం త్యాగమంటే అనవసరమైన భారాన్ని దించుకుని స్వేచ్ఛను పొందడం. మనం పట్టుకుని వేలాడుతున్నాం. అది ఒక వస్తువు కావచ్చు, ఒక అలవాటు కావచ్చు, లేదా ఒక పాత ఆలోచన కావచ్చు. దాన్ని వదిలేస్తే మనకు ఎలాంటి మానసిక స్థలం దొరుకుతుంది?